శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మునుతన చేసిన కర్మంబున చూవెనసించు భూతములు చంపెడివాడు నిమిత్తమాత్రమెంతయే అని చెప్పగ వినమే అంచితాచారులచే. పెద్దలు చాలా గొప్ప మాట చెప్పారు. సహజంగా లోకంలో కూడా వినపడుతూ ఉంటాయి. శాస్త్ర ధర్మం కూడా అది. ఏమిటది? ఒక మనిషి చావడానికి ఎవడూ కారకుడు కాదు. ఇంతకు పూర్వం తాము చేసిన కర్మ వల్ల, ఇంతకు పూర్వం తాము చేసిన పని వల్ల ప్రాణులు చస్తున్నారు, పుడుతున్నారు. ఇవాళ ఒక వ్యక్తి చచ్చాడు అంటే చావడానికి గల కారణం వేరెవరూ కాదు, అతని యొక్క కర్మాచరణమే. మునుతమ చేసిన కర్మంబున చూవెనసించు భూతములు, తాము చేసిన పని వల్ల చస్తున్నారు తప్ప చంపెడు వాడు నిమిత్త మాత్రమింతియే అని వినమే, అని చెప్పగ వినమే అంచితాచారులచేన్. ఇది చాలా గొప్ప మాట. ఒక గొర్రెను ఒకడు నరికాడు. నరకడం తప్పనిసరిగా పాపమే, కానీ ఆ గొర్రె ఎందుకు నరకబడింది? ఎంతో పూర్వం తాను చేసిన పాపం వల్ల. ఎప్పుడో ఎంతో పూర్వం ఒక గొర్రెను నరికింది అది, ఇప్పుడు గొర్రె పుట్టి వెళ్ళి చచ్చింది. ఇవాళ మళ్ళీ వీడు నరుగుతున్నాడు ఈ పిచ్చపీరుగా, పటక్క నరికేసి తీసుకెళ్ళి అక్కడ చెక్క మీద పెట్టి ముక్కల కింద కొడుతున్నాడు. వీడు రేపొద్దున వీడు అంతే గొర్రె బర్రె అవుతాడు, మళ్ళీ వీడిని ఇంకోటి నరుగుతాడు. ఇది సహజం. తాను చేసిన కర్మము వల్ల మాత్రమే ఈ జన్మలో ఒకడు చస్తున్నాడు. చంపేడివాడు నిమిత్త మాత్రము, చంపేవాడు నిమిత్త మాత్రమే. ఎవడు ఎవడిని చంపడం, ఎవడు ఎవడిని పుట్టించడం. కేవలం వాడు ఒక నిమిత్తం, అలా కనపడతాడు. ఓహో వాడు చంపాడు, వీడు బతికించాడని. ఇది నిజమైన ఆచారం కలిగిన శిష్టాచార జనులు చెప్పే మాట. అంచితాచారులచేనన్నారు. మంచి పనులు చేసే జ్ఞానులు తమ దివ్య దృష్టితో ఈ విషయాన్ని కనిపెట్టి చెప్పారు. ఏమని? ఓరి వెర్రిపేనుగా, ఎవడు చంపేవాడు లేడరా, నీ కర్మ వల్ల నువ్వు చచ్చావు, నీ కర్మ వల్ల నువ్వు పుట్టావు, నీ కర్మమే నీకు శుభం, నీ కర్మమే నీకు పదవి, నీ కర్మమే నీ సమస్తం అని. అదీ కాక ఫలమూలౌషధి శాకంబులు పశుమృగతతులు భక్ష్యములుగా భూతంబుల గదుడు చేసెనని అస్ఖలితంబుగమ్రోయు శృతులగా ధనవశమే. ఈ లోకంలో మానవుడికి తక్కిన జీవులకి బతకడానికి భగవంతుడు ఒక మార్గం ఏర్పాటు చేశాట. ఒక మనిషిని పుట్టించాడు పరమాత్మ. అలాగే మనుషులే కాకుండా అనేక జీవులు, చిన్నవి పెద్దవి చితక రకరకాల జీవుల్ని సృష్టించాడు. ఈ జీవులు బ్రతకడానికి ఆహారం పెట్టాడు. ఈ ఆహారంగా ఏమేం చేశాడు? పళ్ళు పెట్టాడు. కొందరిని పళ్ళు తిని బతకండి అన్నాడు. మరికొందరికి మూల వేళ్ళు తిని బతకండి అన్నాడు. తోటకూర కాడలో కింద వేళ్ళు కూడా పులుసులో వేసుకు తింటారు, అందుకే శుభ్రంగా. కొన్ని రకాల మూలాలు తింటేనే రుచి. ఈ మూలాల్లో దుంపలు కూడా అంతే, దుంపలన్నీ అడుగునే ఉంటాయి, అవే కాస్తాయి అసలు. తర్వాత ధాన్యాలు, కూరలు. వీటితో పాటు ఒక జంతువుని ఇంకో జంతువుకి ఆహారంగా పెట్టాడు. ఒక మానవుడికి తప్ప మానవుడికి మాత్రం జంతు మాంసం నిషిద్ధం అట. తక్కినవి సింహానికి కుందేలు, ఏదో పులికి లేడి, ఇలా జంతువులు తినడానికి పెట్టాడు. జంతువులలో పరస్పరం ఒక జీవికి ఒక జీవిని కూడా పెట్టాడు. మానవులకి మాత్రం పళ్ళు, మూలములు, శాఖలు, ఔషధులు పెట్టాడు. ఈ మానవుడు తాను కూడా జంతువుగా మారాడు. మారి జంతువుల్లాగే తాను కూడా జంతువుల మీద ఆధారపడి తినడం మొదలెట్టాడు. దీంతో పాటు కొంతమంది మానవులు నరమాంసం కూడా తింటారు. తోటి మానవుల మాంసం భలే ఉంటుంది, వేళ్ళు కోసుకు చక్కగా అది బజ్జీ వేసుకు తింటే బాంచి టేస్ట్గా ఉంటుందని చెప్పాడు వాడు ఎవడం అన్న ఆఫ్రికా అరణ్యాలలో. సరే, మొత్తం మీద ఏది ఏమైతేనేం ఒక ప్రాణి మరొక ప్రాణికి ఆహారం అవుతున్నది.
బ్రహ్మదేవుడే ఇది ఏర్పరిచాడు అని వేదాలు చెబుతున్నాయి. అందువల్ల సృష్టిలో ఒక ప్రాణి బతకాలంటే మరో ప్రాణిని తినక తప్పదు. ఇప్పుడు ఇది హింస అంటావా అహింస అంటావా? ఎవడు చేస్తున్నాడు ఇది? ఒక సింహం లేడిని పట్టుకు చంపింది, అది హింస. కానీ అది ఏర్పాటు చేసిన సృష్టి రహస్యం అది. కాబట్టి ఇప్పుడు తప్పెవరది? ఇది వేద ప్రమాణం. కాబట్టి ఏది హింసో ఏది అహింసో నువ్వెక్కడ చెప్పగలవు పిచ్చిపీనుగా అని అడిగాడు. మనం హింస లేకుండా బతకడానికి మానవులు మనం జ్ఞానంతో విచక్షణతో ప్రయత్నించాలి తప్ప ఒక జంతువు మరో జంతువుకి ఆహారం. ఇది సృష్టి క్రమం. కాబట్టి ఈ సృష్టిలో హింస లేకుండా ఏదీ లేదు. అటువంటి వేద ప్రామాణ్యాన్ని ఎలా తిరస్కరించగలవు? అనఘ ఔసీనరుండగు శిబి నిజగాత్ర హింస నింద్రాగ్నుల కెడడె మాంసము అతనికి లేదయ్యనయ్య ఉత్తమ గతి రంతిదే ఉండను రాజు తొల్లి అనుదినంబును గోసహస్రద్వయంబుత వధింపడే 1000 వత్సరములు దురితమం మహితాత్ముదొడరనే వేదార్థ నిరతులై అత్యంత నియతులైన దారుణీసుర ముఖ్యులద్ధరములందు పశువధింపరే పశువుల పరమ పుణ్యగతులు కలుగవి వారికి కడగి అగ్నులధిక మాంసార్థులని శృతులందు వినమే. ఓ కౌశికుడా, ఇప్పుడు చెబుతున్నాను విను. పూర్వం శిబి చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నాడు. ఉసీనర ప్రభు ఆయన, ఉసీనరుడు కొడుకు. ఈ శిబి చక్రవర్తి దగ్గరికి ఈయన చాలా గొప్ప దాత, ఏమడిగితే అది ఇచ్చేస్తాడు. ఆయన్ని పరీక్షించాలి అనుకున్నారట. ఎవరు? ఇంద్రుడు, అగ్నిహోత్రుడు. అడిగినంత మాత్రం చేత మారు మాట్లాడకుండా ఏ వస్తువైనా సమస్త దానాలు చేయడానికి సిద్ధపడతట. గొప్ప దాతట. అసలు ఇతడు నిజంగా దాత అవునా కాదా? ఈ మాట చెప్పినటువంటి ప్రజలు అబద్ధమాడారా నిజం చెప్పారా? నిజంగా ఇతడు దాత అవునో కాదో ఎలా తెలుస్తుంది? పరీక్షిస్తే తెలుస్తుంది. వెంటనే ఈయన ఏం చేశాడు? పరీక్షించడం కోసం ఇంద్రుడు ఒక డేగగా, అగ్నిహోత్రుడు ఒక పావురంగా మారారు. పావురం పరిగెత్తుకుంటూ వచ్చింది. శిబి చక్రవర్తి నిండు సభలో చక్కగా సింహాసనం మీద కూర్చునున్నాడు. ఇంతలో పావురం వచ్చి, రక్షించు ప్రభో, రక్షించండి, నా ప్రాణమైనా ఇచ్చి నిన్ను రక్షిస్తాను, నీకు అభయం అన్నాడు ఆయన. అని పావురాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అలా కూర్చోబెట్టుకున్నాడో లేదో టక్కన ఇంతలోనే వచ్చి పడిపోయింది డేగ. మహారాజా, ఎవరిని అడిగి వాడికి రక్షణ ఇచ్చావు? ఈ పావురం నాకు ఆహారం, దీన్ని తిన్నేం బతకాలి. శాస్త్రధర్మం ప్రకారం డేగలకి పావురాల ఆహారాలు, దాన్ని కాపాడే అధికారం నీకెవడిచ్చాడు? నేను దాన్ని తినాలి, బతకాలి. దాన్ని నువ్వు కాపాడితే నేతస్తా, నువ్వు నన్ను చంపిన పాపానికి గురి అవుతావు అందిట. ఏమమ్మా డేగారావు, నువ్వు బతకాలంటే నీకు తిండి అవసరం కాదని నేను అన్నాను, కానీ పావురమే తింటేనే నీ ఆకలి తీరుతుంది అనుకో, నీకు కావలసింది మాంసమే కదా. డేగలు కేవలం పావురాలే కాదు, చచ్చిన శవాలను కూడా పీక్కుంటాయి. అంచేత దేన్నైనా తినేవాడి దానివి. నీకు వేరే మాంసం పెడతాను, ఈ పావురానికి మాత్రం నేను అభయం ఇస్తానని చెప్పాను కాబట్టి దీన్ని రక్షిస్తాను, నీకు ఇంకేం మాంసం కావాలో కోరుకో, నాకు నీ శరీర మాంసమే కోసివ్వయ్యా అంది. అలా అయితే ఓ దానికే ఉందన్నాడు. ఎవడన్నా ఇస్తాడా? శరీరం అడిగితే ఇంకోటి ఇస్తాడా? పొరపాటున. వెంటనే అని మాట ఇచ్చేశాడు ఆయన. పావురం ఎంత బరువు ఉందో అంత మాంసం కావాలి అని కోరింది ఆ డేగ. ఒక తక్కెడ తెప్పించాడు, తాసు. ఆ తాసులో ఒక పళ్ళెంలో ఆ పావురాన్ని కూర్చోబెట్టాడు శిబి చక్రవర్తి. తన చెయ్యి దగ్గర ఉండే ఈ బాహుమాంసం కోసి అందులో వేశాడు. అంత మాంసం ముక్క కోసి వేసిన కత్తితో కోసుకున్నాడు. ఎక్కడ చాలా తేలిగ్గా. మామిడికాయ చూడండి, బంగిని పిల్లి మామిడికాయ ఇటో పేడ కోసినట్టుగా ఈ చెయ్యి కోసేసాడు ఆయన, అందులో వేశాడు. పావురమే బరువు ఉంది, దీని దుంపదగా ఏనుగు మింగొచ్చిందా ఏమిటి, ఇంత పెడ వేసినా బరువుగా ఉందనుకుని ఈ కుడి చెయ్యి కూడా కోసుకున్నాడు. ఈ పెడ వేసిన అంతే ఉంది. ఒక్కొక్కళ్ళ జబ్బలు నిజంగానే చూస్తే మంచి బంగిని పిల్లి మామిడికాయలే కనపడతాయి చూడండి. అన్నీ కోస్తున్నా, ఎంత కోసి మాంసం వేసేస్తున్నా, చేతులు కాళ్ళు అన్నీ కోస్తున్నాడు. తొడలు కోసేసాడు ఆయన. అయినా సరే ఆ పావురమే బరువుగా ఉంది. ఈయన మాంసం ఎంత వేసినా తోగడంలా.
కోసి 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 శరీరం ఇంకెందుకని తానే వెళ్ళి కూర్చున్నట్ట తక్కెట్లో తినేయనన్నని. వెంటనే తక్కెడలో వంగిపోయింది ఆయన ధర్మానికి. హాహాకారాలు చేశారు దేవతలు, పుష్పవర్షం కురిపించేశారు, దేవదందువులు మ్రోగాయి. ఇంద్రుడు డేగరూపం విడిచిపెట్టి ప్రత్యక్షమయ్యాడు, అగ్నిహోత్రుడు పౌరం రూపం విడిచిపెట్టేశాడు. మహాత్మా, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు! ఒక ప్రాణిని రక్షించడం కోసం నీ శరీరం అంతా త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. ఇటువంటి మహానుభావులు ఈ సృష్టిలో ఉండరు. రూపాయి అడిగితే పారిపోయే జనాలను చూశాం కానీ అమ్మమ్మమ్మమ్మ అని ఆయన శరీరం చేత్తో నిమిరి అందంగా తయారు చేసేసారు. దెబ్బతోటి వాళ్ళు ఆయన పూర్వంలాగే ఇంకా నాకంటే అందంగా తయారైపోయాడు. దర్జా కూర్చున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమని చెబుతున్నాడు? శరీరం కోసుకోవడం అంటే ఆత్మహింస అంటారు. అది మహాపాపం. ఆత్మహత్య మహాపాపం కదా, హింసే కదా ఇది కూడా. మరి తన శరీరాన్ని కోశాడు. నిజ గాత్ర హింస ఇంద్రాగ్నుల కిడడే మాంసము. ఇంద్రుడికి అగ్నికి తన శరీరమే కోసి మాంసం ఇచ్చేశాడు. ఇది మహాపాపం కదా. ఇంత ఆత్మహింస చేసిన ఇతనికి నిజానికి నరకానికి పోవాలి. కానీ అతనికి లేదయ్యనయ్య ఉత్తమ గతి. అతనికి మరి ఉత్తమ గతి వచ్చింది కదా. ఇంత మహాపాపం చేసిన ఆత్మహింస చేసుకున్నా అతనికి సద్గతులు వచ్చాయి. అంటే దీన్ని బట్టి ఇందులో ఏమిటనమాట, తనను తాను కోసుకోవడం కూడా పాపమే. రేపు పొద్దున ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మాంసం కోసి పెట్టేమంటే పెట్టే తొందరపడి. ఇక రెండవది, రంతిదేవుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన దగ్గరికి ఒకనాడు ఆవులు వచ్చాయి. ఈ రంతిదేవుడు యజ్ఞం చేస్తూ ఉండగా ఆవులన్నీ వచ్చి, అయ్యా ఇది చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం, ఈ ముహూర్తంలో కనుక యజ్ఞగుండంలో పడి చచ్చిపోయిన వాళ్ళకి సరాసరి స్వర్గానికి వెళ్ళిపోయే అధికారం ఉంటుంది, మారు మాట్లాడకుండా మేం కోరాం గనక మమ్మల్ని చంపేయి, మమ్మల్ని నరికేసి యజ్ఞగుండంలో వేసేయి, మాకు మోక్షం వస్తుంది అని అడిగితే, మీరు కోరారా, సరే అలాగే చేస్తున్నానని 2000 ఆవులను ఆయన వధించి సంతర్పణ చేసేశాడు అందులో. ఇప్పుడు ఆ 2000 ఆవులు వధించిన ఆ పుణ్యాత్ముడికి నిజానికి హింస కదా అది, అందులో ఆవు కదా, అయినా ఆయనకు మోక్షం వచ్చింది. ఇది హింస అంటావా అహింస అంటావా? సరే, వేదాంగ పారంగతులైన ఎంతోమంది మహానుభావులు ఋషీశ్వరులు ఉన్నారు. వీళ్ళంతా యజ్ఞయాగాలలో పశువుల్ని సంహరించడం లేదా? వాళ్ళకి మాత్రం మహాభయంకరమైనటువంటి హింసాదోషం అంటుకుంటోందా? లేదే. మహాత్మా, వాళ్ళు పుణ్యలోకానికి వెళ్ళారు. ఇంకా అగ్నిహోత్రాలు ఉన్నాయి. అగ్నిహోత్రుడు ఎన్నో ఇళ్ళు తగలబెట్టినప్పుడు అందులో ఉన్న మనుషుల్ని కాల్చి చంపి తినేశాడు, జంతువుల్ని కాల్చేశాడు. అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు సహజంగా ఇళ్లలో కాలి చచ్చిపోతూ ఉంటారుగా. అగ్నులు అధిక మాంసార్థులే, వాళ్ళకి మాత్రం పాపం రావడం లేదా? మాంసాహారమే కేవల హింస అనుకుంటున్నావా అని అడిగాడు. ఇది విని రేపటి నుంచి మనుషులు చంపడానికి ఆవును చంపమని కాదు, ఇక్కడ ఒకటి దానికి కారణం చెప్పారు. నేను చంపుతున్నాను అనే స్పృహ లేదు అతనికి. అవి కోరిక మీద వధించాడు, అప్పుడు అది దోషం కాదు. అందుకే ఒక్కొక్కప్పుడు హింస అహింస అవుతుంది, ఒక్కొక్కప్పుడు అహింస హింస అవుతుంది. ఇదేదో ఐశ్వర్య మధ్య బాగుందని మీరు 2000 ఆవులు నరికి పారేసి యజ్ఞం చేస్తే పుణ్యం అనుకోకండి. అతడు అది చేయడం నిజంగా హింసే, అయినా ఆ క్షణంలో మాత్రమే అతనికి అహింస అయ్యింది. అది ఎందుకంటే కారణం, అతనికి దురభిమానం, దేహాభిమానం, కోరిక లేదు. ఆ జీవి కోరిక అది పుణ్యకాలం గనక సందర్భాన్ని బట్టి నడుచుకున్నాడు కాబట్టి. అలాగే శరీరం కోసంటే అన్ని వేళలా ఇచ్చాడా? అక్కడ ఒక వాక్కుకి నిలబడి అవసరాన్ని బట్టి చేశాడు, సర్వకాల సర్వావస్థల్లో కాదు. ఒక ప్రాణికి ప్రాణం నిలబెట్టడానికి కిడ్నీ ఇచ్చేస్తే అది పాపం కాదు, కానీ అనవసరంగా డబ్బుల కోసం, తాగుడు కోసం కిడ్నీ అమ్ముకుని 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి తాగితే అది ప్రమాదం, అది పాపం. అంటే రక్తదానం ఇతరుల ప్రాణం నిలబెట్టడానికి చేస్తే పుణ్యం. కానీ ఈ మధ్యన హైదరాబాద్లో తాగుడికి డబ్బులు లేక రక్తదానం చేసి ఆ డబ్బులతోటి కొనుక్కు తాగుతున్నట్టు ఎవడం, అలాంటి వాళ్ళు దొరికారు, అది పాపం. అంతేగాని ఒక ప్రాణి యొక్క ప్రాణం నిలబెట్టడానికి కనుక రక్తదానం చేస్తే అప్పుడు అది హింస అవ్వదు. కాబట్టి హింస ఏదో అహింస ఏదో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఉంటాయి, ఆయా మనుషుల యొక్క స్వభావాలను బట్టి కూడా ఉంటాయి. ఇంకా గొప్ప మాట చెప్పారు. పితృ దైవత కార్యములందతి భక్తిని మాంసమిడుట అర్హమనియు తత్పితృదైవ శేషములు సమ్మతి
భోజ్యములనియు మునుల మతములు కావే. ఓ దోమ ఇందాకుండా నా తల ప్రాణం దొక్కొచ్చేస్తున్నాడు బాబు మధ్య మధ్యలో. ఈ దోమలు కూడా హింస. వాటికి హింస అంటే వాటికి రాదు, ఎందుకంటే వాటి దోమ కుట్టడమే చెప్పాడు ఆ పరమాత్ముడు. అదే మనం కుడితే అది హింస అవుతుంది. దోమ కుట్టినప్పుడు హఠాత్తుగా మనం ఇలా కొట్టేశాం, అప్పుడు మనం చంపాలని చంపామా? చంపలా. అది మన ప్రాణం తీస్తూ ఉంటే చంపాం. అందువల్ల అప్పుడు అది హింసలోకి రాదు, సమయం సందర్భాన్ని బట్టి. అంచేత ఈ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వస్తుంది. అన్నిటికంటే ఇప్పుడు లేదు కానీ పితృదైవత కార్యక్రమాలలో, శ్రాద్ధక్రియలలో గారెలు బదులుగా మాంసం పెట్టేవారు. మేక మాంసమో కుందేలు మాంసమో. మనం ఇక్ష్వాకు వంశస్థులు శశాదుడి కథ కూడా విన్నాం. కుందేలుని చంపి కొంత తినేసి వచ్చి మాంసం పట్టుకొచ్చాడు కాబట్టి దాంతో మండిపోయి శపించాడు తండ్రి. పూర్వం మాషాలు పెట్టేవారు. మాషాలు ఇప్పుడు పెడుతున్నాం, పూర్వం మేషం పెట్టేవారు, గొర్రె మాంసం అవి పెట్టేవారు. శ్రాద్ధక్రియలలో నివేదనగా మాంసం పెడితే అది ధర్మం, అధర్మం కాదు. శ్రాద్ధాలలో నివేదించబడిన ఆ మాంసం తర్వాత తినడం అనేది ఒక ధర్మం. అది కూడా హింస కాదు, అహింసే అన్నారు. ఇప్పుడు మనం దాన్ని త్యజించి కలియుగంలో చాలా దోషంగా చెప్పి స్మృతులు, మరి పిచ్చి పీనుగులారా, కలియుగంలో పొరపాటును కూడా గొర్రె మాంసం అవి పెట్టకుండా పితృదైవత కార్యక్రమాలలో దాని బదులుగా శుభ్రంగా గారెలు చేసి పెట్టండి. భోక్తలు తినేశాక ఇద్దరుంటారుగా, ఒకడేమో పితృదేవతా స్థానంలో ఉంటాడు కదా, ఒకళ్ళు విశ్వదేవతా స్థానంలో ఉంటారు. ఆ ఇద్దరికి గారెలు పెట్టాక అప్పుడు ఇంట్లో మిగిలిన గారెలు కూడా పితృశేషము అంటాం. అది మనం తింటే అది మహాపుణ్యం. అంచేత ఇప్పుడు గారెలు పెట్టేశారు కాబట్టి ఎవరన్నా భవిష్యత్తులో గారెలు పెట్టండి కానీ ఇంటికి వెళ్ళి ఐశ్వర్ మధ్య ఈయన చెప్పాడు కదా అని కొండగొర్రె మాంసంతో లేదా బర్రె మాంసంతో గారెలు వేసి పెడితే మహాప్రమాదం. అది ఆ చాప్టర్ క్లోజ్, అది అయిపోయింది. అది ఇంక హింసలు ఎన్నెన్నున్నాయో చెబుతున్నా విను. హలికుండెంతయునో జతో తొన్నగ శీరాగ్రంబునం సోకి ప్రాణులనేకంబులు సత్సు హింసయది యౌనో కాదో. వేయేల మర్త్యులు నేలంజరించుతో పదములం త్రొక్కంబడున్ పెక్కు జంతులు. హింసావిధి కాదనంగవశమే దోషజ్ఞ ఊహింపుమా. ఓ పండితోత్తముడా, నువ్వు ఏది తప్పో ఏది ఒప్పో చెబుతున్నావు, దోషాలు వెతికి పట్టుకుంటున్నావు, సంతోషం కాదని నేను. ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు, నాగలితో భూమి దున్నుతున్నాడు, లేదా ఇప్పుడు ట్రాక్టర్తో దున్నుతున్నాడు, ఇంకేదో రకరకాల దున్నుతున్నారు. మొత్తం మీద నేల దున్నుతున్నారు. దున్నుతున్నప్పుడు ఆ నేలలో ఎన్ని రకాల జీవులు చస్తున్నాయి. కప్పలు చస్తున్నాయి, పాములు చస్తున్నాయి, వానపాములు చస్తున్నాయి, రకరకాల జీవులు చస్తున్నాయి. మరి ఇప్పుడు వ్యవసాయం చేయడం మానేస్తామా? అప్పుడు అసలు పొలాల రేట్లన్నీ డామ్మని పడిపోతాయి కదా. నాగలితో రైతు భూమిని దున్నేటప్పుడు, వ్యవసాయం చేసినప్పుడు ఆ నాగలి కర్రుకు దాకి ఎన్నో జీవులు చావక తప్పదు. ఇది హింస అని వాదిస్తావా? అది హింస కాదంటావా? ఇప్పుడు నువ్వు చెప్పు. ఇంకా తర్జన భర్జనలు ఎందుకు? ఇన్ని మాటలు, 1000 మాటలు. మనుషులు నేల మీద నడుస్తున్నారు. ఇప్పుడు ఆ కుర్రాడు పరిగెడుతున్నాడు, వాడి కాలి కింద పడి ఏంది వచ్చాయో. ఇప్పుడే నేను ఇలా పటక్కన కొట్టాను, దోమ చచ్చిపోయింది పాపం. ఇది అన్యాయం కదా, మరి తప్పదు కదా. మీరు కూడా అటు ఇటు కూర్చున్నప్పుడు కింద దోమలు వస్తున్నాయి, చీమలు వస్తున్నాయి, ఇంకెన్నో వస్తున్నాయి. ఒక ఆవిడ నా పక్క నుంచి పెడుతూ ఓ రోజు నా కాలు తొక్కింది. ఆవిడ 1000 కేజీలు మాత్రమే బరువు ఉంది, నా కాలేమో పచ్చడైపోయింది. ఇది హింస అంటారా అహింస అంటారా? ఇప్పుడు చెప్పు. ఆ తర్వాత అయ్యి బాబాయ్ ఈ కాలు తొక్కానని దండం పెడితే మాత్రం నొప్పి, పైగా అయ్యి బాబోయ్ గురువు గారు మీ కాలు తొక్కేశాను ఏం దండం పెడితే మాత్రం, మరి ఆవిడ ఏనుగు నేను పేరుగా తొక్కిన తర్వాత ఏమవుతాం? ఇంకా క్షమార్పణ చెప్పిన ఒకటే, ఇంకోటి చెప్పిన ఒకటే. ఆ హింస అయిపోయింది కాసేపు. అఫ్కోర్స్ మనం పట్టించుకోకపోతే అది వేరే విషయం కానిది. కాబట్టి మనుషులు నేల మీద నడిచేటప్పుడు వేల కొలది ప్రాణులు ఎన్నో చచ్చిపోతున్నాయి. పాపం ఒక ఆయన స్కూటర్ నడుపుతుంటే దాని కింద తొండబడి తెచ్చింది. కారు వేగంగా నడుపుకుంటూ పోతూ ఉంటే దాని కింద పడి రోజు ఎన్ని వస్తున్నాయో తెలియదు. రైలు ఎక్కెడుతుంటే రైలు కింద ఎంతమంది వస్తున్నారో తెలియదు. ఇప్పుడు రైలు కింద పడ్డవాడిని కూడా మనం చంపినట్టేనా? అది హింస కాదా? అంచేత మంచాల్లో నల్లుల్ని చంపుతున్నాం, మంచాని మీద చీమలు పడితే మందు కొట్టి చంపుతున్నాం, ఇంట్లోనేమో పెరుగు పాలు ఉన్నప్పుడు చుట్టూతా గెమాక్సిన్ జల్లిన తర్వాత కదా పెడుతున్నారు. అనుక్షణం జీవులు ఎన్నో చస్తూనే ఉంటాయి. నడుస్తూ ఉంటే, కదులుతూ ఉంటే చస్తూ ఉంటాయి, ఊపిరి తీసుకుంటూ ఉంటే చస్తూ ఉంటాయి.
నేను అహింసతో బతుకుతున్నాను అని మొన్న ఒక ఆవిడ తోటకూర పులుసు చేసింది. ఆ తోటకూర నిండా పచ్చ పురుగులు అవన్నీ అందులో వండేసింది ఆవిడ. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అక్కడ పులుసు చూస్తే ఆ పులుసు నిండా పచ్చ పురుగులే. ఆవిడికి తెలియట్లా, ఆ ఆకులు అనుకుంటుంది వెర్రి పిరుక్క, కళ్ళు కనపడక. ఏం చేస్తాం, ఈ కళ్ళతోటికి కూడా కనపడదు. కాబట్టి ఈ తోటకూర పులుసు రోజు వస్తున్నాయి, గోంగూర పచ్చట్లో ఏమున్నాయో తెలియదు, మంచి రుచిగా ఉందని తినేస్తున్నాడు. కానీ అసలు విషయం అది ఆ పురుగుల వల్ల అని తెలియట్లే వీడికి. చారు పెట్టాం, రొయ్యి పొట్టేసానంది ఒక ఆవిడ. కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. కుళ్ళిపోయిన వాటిలో బ్యాక్టీరియా ఉంది. పళ్ళు పుచ్చిపోతే పళ్ళల్లో, పుచ్చు పళ్ళల్లో పురుగులు ఉన్నాయి. మనం విడిచిపెట్టే మలమూత్రాదులలో బ్యాక్టీరియా ఉంది. బియ్యంలో పురుగులున్నాయి, కందిపప్పులో పురుగులున్నాయి, పెసరపప్పులో పురుగులున్నాయి, జీడిపప్పులో పురుగులున్నాయి, బోడిపప్పులో పురుగులున్నాయి. అన్నిటిలోనూ పురుగు లేకుండా ఎక్కడా ఉండదు. కాబట్టి అనుక్షణం ఆ పురుగులు కడుపులోకి వెళ్ళి అరిగిపోతున్నాయి కాబట్టి మనకి తెలియడం లేదు. కానీ లేకపోతే ఇది హింస బహుళమా కాదా? కేవలం మాంసాన్ని మాత్రమే హింస అంటున్నావు. కానీ సలీలములు ఉర్వి ఆకసము సర్వము జంతుమయం బుకావునన్ కలుగు నవశ్యమున్ సకల కర్మములందును హింస. హింసకున్ తొలగిన దేహయాత్ర కడు దుర్ఘటమైనటులుండు. ఇంతయుందలపరు హింససేయమని తారు తలంతురు కొందరిమ్మహిన్. సలిలములు నీళ్లు, నీళ్లలో జంతువులు ఉన్నాయి. నీళ్లలో స్నానం చేసి పైకి వచ్చేలోపు చేపలు, పీతలు, నత్తలు, గొల్లలు ఏవో చచ్చిపోవచ్చు. కాబట్టి నీటిలో ఎప్పుడూ ఉంటాయి. నీళ్లు తాగేసినప్పుడు కూడా అంతే. ఒక ఆవిడ నీరు తాగేసింది, ఇంత చేపల కడుపులో గడిపోయింది. ఏం చేస్తాం? ఆ బ్యాక్టీరియా కాచుకు తాగుదామంటే కాచినప్పుడు చస్తున్నాయి. కాబట్టి నీళ్లు తాగిన, నీళ్లతో వండిన, నీళ్లలో స్నానం చేసిన నీరంతా జంతుమయం కాబట్టి హింస తప్పదు. నేలంతా జంతువులే ఉంటాయి. ఉరివి భూమి, భూమి మీద ఎన్ని జంతువులు ఉన్నాయో, ఎన్ని జీవులు ఉన్నాయో ఊహించలేం. ఈ జీవులన్నీ ఎప్పుడో ఒకప్పుడు చస్తూనే ఉంటాయి. ఇల్లు కట్టినప్పుడు, ఇల్లు తిరిగేటప్పుడు, తుడిచేటప్పుడు, తుడిస్తే చచ్చిపోతాయి. ఒక ఆవిడ ఇల్లు తుడిచేటప్పుడు బొద్దింకని చీపురు పెట్టి పట్కా పట్కా అని బాధేసింది. మరి బొద్దింకని చంపిన ఆవిడ, బొద్దింకని చంపినందుకు జడ్జీలు ఎవరు ఉరిశిక్ష చేయడం లేదు మనకి. అదే పక్కావిని చంపేస్తే ఉరిశిక్ష చేస్తారు. అది కాబట్టి భూమి మీద హింస తప్పదు. అవి జంతుమయం కాబట్టి. ఆకాశంలో జంతువులు తిరుగుతున్నాయి. దర్జాగా విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోతుంటే ఈ విమానానికి తగిలి ఎన్ని పెట్టెలు తెచ్చాయో పాపం, ఎన్ని తుమ్మెదలు తెచ్చాయో తెలియడంలా. కాబట్టి ఆకాశంలో జంతువులు ఉన్నాయి కాబట్టి ఆకాశంలో తిరిగినప్పుడు కూడా హింస తప్పదు. సర్వము జంతుమయంబు, అన్ని జంతువులతో నిండి ఉన్నాయి కాబట్టి అనుక్షణం మనం కదిలినా మెదిలినా హింస జరుగుతోంది. అన్ని కర్మములలోనూ హింస తప్పదు. హింస లేకపోతే బతకగలడా చెప్పండి? ఇప్పుడు హింస లేకపోతే ఎవడు బతకలేడు. కాసేపట్లో పులిహార ప్రసాదం పెడతాడు, ఆ వండినప్పుడు అందులో ఎన్నున్నాయో. కాబట్టి పులిహార తినకపోతే ఎలా బతుకుతాం? మంచి టేస్ట్ తప్పదు. హింస లేకపోతే బతకలేం. దేహయాత్ర కడు దుర్ఘటమైనటులుండు. అసలు దేహం కదలదు, చాలా కష్టం అయిపోతుంది. ఎంతయుం తలపరు, ఈ విషయం పట్టించుకోక హింస చేయమని తారు తలంతురు కొందరి. మేము హింస చెయ్యమండి, మేము అహింసాపరులం అండి, శుద్ధ శాకాహారులం అండి అంటున్నాం. ఏమిటి శాకాహారం? అంచేత ప్రతి వ్యక్తి అనుక్షణం ఏదో ఒకటి తినక తప్పదు, అనుక్షణం ఏదో ఒకటి దొరక తప్పదు. ఇంకా అన్యాయం ఏంటి చెప్పమంటారా? విమానాల్లో కనుక మీకు ఏదైనా తిండి పెడితే వండినది, నేను చెప్పింది, మంచి బజ్జీయో లేకపోతే కనీసం ఒక రొట్టి మొక్క పెట్టినా సరే, అంత పూర్వం అందులోనే చికెన్ 65 వండుతాడు, ఇప్పుడు అందులోనే మళ్ళీ ఏం చేస్తాడు, మామూలు బజ్జీ వేసి పెడతాడు. రైల్లో కూడా ప్యాంట్రీ కార్ అని తెచ్చారని తినేస్తున్నారు శుభ్రంగా, దొరుకుతున్నాయని. అందులో మీరు, నేను నిజంగా చెబుతున్నాను, కళ్ళారా చూడండి కావాలంటే, గంగా కావేరి ఎక్స్ప్రెస్లో అందులోనే వండుతున్నాడు కోడి. అందులోనే కాసేపు నాక మళ్ళీ మామూలు బజ్జీలు కూడా వేస్తాడు. ఇప్పుడు ఇది హింస కాదా? అందుకే మీకు అంత రుచిగా కనపడుతున్నట్టు కనపడుతున్నాయి. మోసం ఇదంతా. చాలా జాగ్రత్తగా ఉండండి. రేపు పొద్దున కాశీ వెళ్ళేవాళ్ళంతా దొరుకుతున్నాయి కదా అని బజ్జీలని 50 రూపాయలు తగలేసుకునేసి తినేయటం కాదు, వండుకుని తెచ్చుకోవాలి. అందుకే అనుక్షణము హింస చెయ్యమని తలవకండి. అన్నిటిలో హింస ఉన్నది, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగని ఇప్పుడు హింస చెయ్యమని చెప్పడంలా, దీనికి ఒక గొప్ప మార్గం చెప్పాడు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే మళ్ళీ రేపు కలుస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.